గత 12 గంటల నుంచి వస్తున్న కొన్ని అప్డేట్స్ ని చూస్తుంటే ఈ ఏప్రిల్ చివరికల్లా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కాదు గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తూ ఉంది. దాన్ని మొదట మాట్లాడుకుందాం. ఎందుకంటే అక్కడ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగితే సామాన్యుడి పైన భారం పడడమే కాదు స్టాక్ మార్కెట్ల మీద కూడా ఇది భారం చూపిస్తుంది. ఎస్, సౌదీ వాళ్ళ రిలేటెడ్ గా వస్తున్న ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ దీనికి ఇంకొన్ని అప్డేట్స్ ని మీరు కంబైన్ చేశారంటే క్రూడ్ ఆయిల్ ధరలు 2026లోనే కాదు 2027లో కూడా ఎందుకు అంత ఈజీగా భారీగా తగ్గవు. వారికి ముందు యుద్ధానికి ముందున్న లెవెల్స్ కి ఎందుకు క్రూడ్ ఆయిల్ ధరలు వెళ్ళవనే దాని రిలేటెడ్ గా మనకు క్లారిటీ వస్తుంది. దాన్ని ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇండియా ఆయిల్ సెన్సిటివ్, ఎక్కువగా ఇంపోర్ట్ తెచ్చుకుంటూ ఉంటాం మనం. అండ్ మనకనే కాదు ఎంటైర్ ఏషియాకి ఈ ఆయిల్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో కాబట్టి దీని గురించి మనం మొదట మాట్లాడుకుందాం. అండ్ రీసెంట్ వీడియోలో చెప్పాను కదా, పాకిస్తాన్ వాళ్ళు నోబెల్ శాంతి బహుమతి అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ కి అండ్ అక్కడ ఆర్మీ మార్షల్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ కి అండ్ ఈవెన్ అక్కడ ఫీల్డ్ మార్షల్ అయిన ఆసిమ్ మునీర్ కి ఈ ఇరాన్ యుద్ధం ఆపుతున్నందుకు నోబెల్ శాంతి బహుమతి రావాలనేలా పాకిస్తాన్ లో రిజల్యూషన్ పాస్ చేసి మరి నోబెల్ శాంతి బహుమతి అడుగుతున్నారు. ఇది పక్క నుంచుదాం. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటాం అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా కూడా ఒక కొత్త పందాలో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. వరల్డ్ దీనికి ప్రిపేర్డ్ గా ఉండాలనేలా కూడా సూచిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు ఎందుకు తగ్గవు, పెట్రోల్ డీజిల్ ఈవెన్ గ్యాస్ ధరల రిలేటెడ్ గా కూడా ఎందుకు నేను ఆ స్టేట్మెంట్స్ చేశాననేది మీకు ఇవాల్టికి కూడా థర్స్డే కూడా అక్కడ ఎన్ని షిప్స్ మూవ్ అవుతున్నాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా ఎన్ని షిప్స్ మూవ్ అవుతున్నాయి అన్న డేటాతో సర్టెన్ క్లారిటీ మనం విత్ డేటా పాయింట్స్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ అల్టిమేట్ గా ఇరాన్, యుఎస్ఏ ఆర్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ ఇష్యూ ఆర్ క్లాష్ అంతా ఎండ్ అయినా మార్కెట్ చూసేది అక్కడ యుద్ధం ఎండ్ అయిందా కాదా అని కాదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా షిప్లు పాస్ అవుతున్నాయా లేదా అని. ఇప్పటికైతే లేదు, బట్ తిని చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసారా, రివెంజ్ తీర్చుకుంటామని. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గురించి చేసిన స్టేట్మెంట్స్, వీటి గురించి మనం అర్థం చేసుకోవాలి. అండ్ మార్కెట్ కు ఒక చిన్న రిలీఫ్ అయితే దొరికింది వాళ్ళ పెరగడానికి కూడా. ఈ ఇజ్రాయెల్ వాళ్ళ రిలేటెడ్ గా క్లాష్ ఉంది కదా లెబనాన్ వాళ్ళతో, డైరెక్ట్ గా లెబనాన్ గవర్నమెంట్ తోనే డిస్కషన్స్ చేద్దామని కూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు అనుకుంటున్నట్లు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ నెతన్యాహుని జైలుకి పంపిస్తారని, ఈ ఆదివారమే తన రిలేటెడ్ గా ట్రయల్ మొదలవబోతుందనేలా కూడా అప్డేట్స్ వస్తున్నాయి కదా. దీని గురించి కూడా మాట్లాడుకుంటూ వెరీ ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్, ఈ ఎంటైర్ ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న కాన్ఫ్లిక్ట్ లో ఎవరు లాభపడ్డారంటే ట్రంప్ తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళతో పాటు వైట్ హౌస్ లో ఉంటున్న కొంతమందికి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసు కాబట్టి ట్రంప్ ఏం చెప్తున్నాడు ఏం చెప్తాడో అది నెగిటివ్ ఆ పాజిటివ్ అని ఆ వైట్ హౌస్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, పెద్ద మొత్తంలో ట్రేడింగ్ చేసి కోట్లలో డబ్బులు సంపాదించారు. దాని రిలేటెడ్ గా వైట్ హౌస్ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి వార్నింగ్ ఇచ్చిందని ఇలా చెప్తున్నారు. సో అల్టిమేట్ గా బలైంది ఎవరు అంటే రీటైల్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ పానిక్ కి గురై బయటకు వెళ్ళడం, వీళ్ళందరికీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుండడం, పైకి కిందకి పైకి మూవ్ చేసి కోట్లు సంపాదించే ప్రయత్నం అయితే జరిగింది. వెల్, ఈ డేటా పాయింట్స్ అన్నిటితో పాటు ఎఫ్ఐఎస్ రిలేటెడ్ ఉంటున్న ఇవాళ సెల్లింగ్ యాక్టివిటీ, మన మార్కెట్ రిలేటెడ్ గా ఈవెన్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర ఇంపార్టెంట్ డేటా డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఈ ట్రంప్ గురించి, ఇరాన్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు మనం నెగ్లెక్ట్ చేసిన ఇంపార్టెంట్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్షన్స్. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ నిన్న జరిగాయి. మీకు ఇక్కడ ఒక బాక్స్ పెడుతున్నాను చూడండి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎలక్షన్స్ నిన్న జరిగాయి. తమిళనాడులో 23వ తేదీ జరుగుతాయి. వెస్ట్ బెంగాల్ లో 23వ తేదీలో ఫేజ్ 1, 29వ తేదీలో ఫేజ్ 2 జరుగుతుంది. అందుకే నేను ఈ నెల ఎండింగ్ తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది, వంట గ్యాస్ ఒక ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పిందే. ఎలక్షన్స్ అయ్యే వరకు ప్రెసెంట్ ఉంటున్న గవర్నమెంట్ ధరల్ని పెంచదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా పెంచదు. వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ అయ్యే వరకు కామ్ గానే ఉంటారు. ఎంతకి క్రూడ్ ఆయిల్ వెళ్ళినా మీకు అవైతే పెరగవు. ఈ లోపు యుద్ధం ఎండైపోతే క్రూడ్ ఆయిల్ భారీగా పడొచ్చు కదా, భారీగా తగ్గచ్చు కదా. మరి ఎందుకు ఖచ్చితంగా పెరగాలి పెట్రోల్ డీజిల్ ధరలు? ఎలాగో సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఏప్రిల్ 22వ తేదీ వరకు డిస్కషన్స్ నడుస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ సాటర్డే అంటే రేపటి నుంచే జేడీ వ్యాన్స్ కానీ, ట్రంప్ ఒక అల్లుడు కానీ, సనిన్లా కానీ, ఈవెన్ ఈ ఇరాన్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అండ్ పార్లమెంట్ స్పీకర్ అందరూ కూడా వెళ్లారు. డిస్కషన్స్ జరుగుతాయని వస్తున్నాయి కదా. మరి పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగే అవకాశం ఉంది ఈ నెల ఎండింగ్ లో? మరి ఈవెన్ పెట్రోల్ డీజిల్ ధరల్ని గవర్నమెంట్ పెంచకూడదని డిసైడ్ అయినా సరే ఎందుకు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గే అవకాశం కనిపించట్లేదనే దాని గురించి మొదట మాట్లాడుకుందాం. కానీ దానికి ముందు ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ గా కూడా మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. కొంత జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలన్నిటికీ కూడా ఫలితాలు వచ్చేది మే 4వ తేదీ. మీన్స్ దానికి ముందు ఫ్రైడే అయినా మే 1st నే మీరు ఏదైనా చేంజెస్ కావాలనుకుంటే చేసుకోవాలి. అదేదైనా మీరు పొజిషన్ క్యారీ చేస్తుంటే మాత్రం మే 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ కాబట్టి అందులో కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆర్ యూనియన్ టెరిటరీస్ కి సంబంధించిన ఎలక్షన్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ కొన్నిట్లో బీజేపీ ఆల్రెడీ పవర్ లో ఉంది అండ్ కొన్నిట్లో సిగ్నిఫికెంట్ గా సీట్లు గెలుచుకుందాం చూస్తూ ఉంది. దాన్ని బట్టి
లోక్సభ ఎన్నికల యొక్క ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు మే 4వ తేదీ వస్తున్న ఫలితాలు ఖచ్చితంగా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. సో దీని రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వెస్ట్ బెంగాల్లో సుమారుగా 294 సీట్లకి జరిగే ఎన్నికల్లో బీజేపీ స్ట్రాంగ్ గా ఈసారి మమతా బెనర్జీ గారికి పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఏ మాత్రం అక్కడ స్వింగ్ బీజేపీ సైడ్ వెళ్తున్నా సరే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బీజేపీ పరంగా. అస్సాంలో 126 సీట్లు, దానికి ఆల్రెడీ బీజేపీయే ఉంది అండ్ ఫర్దర్ గా కూడా రిటైన్ చేసుకోవాలి ప్రభుత్వాన్ని అని చూస్తూ ఉంది. ఇంట్రెస్టింగ్ గా కేరళలో ఎలాగో పెద్ద సీట్లు రావు, ఉండే 140 సీట్లు కూడా పెద్దగా ఏం వాళ్ళకి రావు, అక్కడ స్ట్రాంగ్ గా బీజేపీ అగైనెస్ట్ గానే ఉంటుంది. లైక్ వైజ్ ఇన్ తమిళనాడు రీసెంట్ గా కొంత సీట్లు పెరిగినట్టు కనిపిస్తున్నాయి, బట్ అది చాలా చిన్న నెంబర్. ఈసారి ఏదైనా ఇంకా ఫర్దర్ సీట్లు పెంచుకోగలరా అని చూడాలి. 2021లో వీళ్ళకి సుమారుగా ఒక 4 సీట్ల దగ్గరగా వచ్చినట్టున్నాయి. ఈసారి అది ఎంత ఫర్దర్ గా పెరుగుతున్నా సౌత్ లో కూడా బీజేపీ ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిని మార్కెట్ గమనిస్తుంది అండ్ ఎలక్షన్స్ అయిపోతున్న తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, అప్పుడు కూడా మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫలితాల వరకు కాదు, మే 4వ తేదీ వరకు కూడా కాదు. కాబట్టి ఈ బాక్స్ ను ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. ఇది మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దేర్ బై ఆ ఎలక్షన్స్ తర్వాత రేట్లు పెంచాలనుకున్నా, ప్రభుత్వం రేట్లు పెంచాలనుకున్నా అప్పుడే పెరిగే అవకాశం ఉంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఇరాన్ కి సంబంధించిన మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇరాన్ నుంచి ఎవరు వెళ్ళట్లేదు పాకిస్తాన్ కి, డిస్కషన్స్ రిలేటెడ్ గా ఏం పాల్గొనట్లేదు. ఎందుకంటే లెబనాన్ మీద దాడులు జరుగుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా $2.5 మిలియన్ దగ్గరగా షిప్మెంట్ ఫీజు తీసుకోకూడదని ట్రంప్ చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ యురేనియం ఎన్రిచ్మెంట్ రిలేటెడ్ గా కూడా యుఎస్ఏ మేము చెప్పిన మాటల్ని వినట్లేదు. సో ఇలా జరుగుతున్నప్పుడు మరి మా నేతలు ఎందుకు డిస్కషన్స్ కి వెళ్తారనేలా ఇరాన్ మీడియా ఛానల్స్ అయితే చెప్తూ ఉన్నాయి. ఎక్కడ అఫీషియల్స్ కామెంట్ చేయట్లేదు. బట్ ఇదే నిజం అవుతుంటే నిజంగా రేపు ఎక్కడ కూడా ఇరాన్ అఫీషియల్స్ లేకపోతే, డిస్కషన్స్ కే వెళ్ళకపోతే ఇస్లామాబాద్ పాకిస్తాన్ కి, దెన్ ట్రంప్ దగ్గర నుంచి బిగ్ స్టేట్మెంట్స్ కూడా మనం వినే అవకాశం ఉంటుంది. ఈ జస్ట్ మీడియా రిపోర్ట్స్ మాత్రమే, ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా వెళ్ళకపోతే అఫీషియల్స్ కామెంట్స్ చేస్తుంటారనేది నా అభిప్రాయం. లెట్స్ సీ ఫైనల్ కన్ఫర్మేషన్ వెళ్ళారా లేదా అన్నది రేపు ఈవినింగ్ అంతా మనకు అప్డేట్ అవుతుంది. అదంతా సరే, మరి క్రూడ్ ఆయిల్ ధర ఎందుకు పడదు అనుకుంటున్నారు? 2026 కాదు, యుద్ధం ఎండ్ అయిపోయినా సరే ఎందుకు పడదు అని అనుకుంటున్నాను. ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ అన్లెస్ కేంద్రం తను తీసుకుంటున్న ట్యాక్స్ ని, ఎక్సైజ్ డ్యూటీని కట్ చేసుకుంటే తప్పించి ఓఎంసీస్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీస్ భారీగా లాస్ ని యాక్సెప్ట్ చేస్తే తప్పించి ఈవెన్ అది సస్టైనబుల్ కూడా కాదులేండి. ఇలా చేస్తే కానీ ప్రజల మీదకు భారం వెళ్లకుండా ఉండదు. రియల్ థాట్ గవర్నమెంట్ ఏంటనేది మనకి ఎలక్షన్స్ అయిపోయాక తెలుస్తుంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను క్రూడ్ ఆయిల్ పరంగా అంటే, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇరాన్ వాళ్ళు చేసిన దాడుల్లో ఖతార్ కి సంబంధించిన ఎల్ఎన్జీ ఫెసిలిటీ ఒకటి ఇంపాక్ట్ అయ్యి 5 సంవత్సరాలు పడుతుంది. 17% ఆఫ్ అవర్ గ్యాస్ సప్లై ఇంపాక్ట్ అయిందని అప్డేట్ చేశారా? గ్యాస్ వరకు అనుకున్నాం కదా, కానీ ఇవాళ సౌదీకి సంబంధించిన రీసెంట్ అటాక్స్, ఇరాన్ వాళ్ళు చేసిన అటాక్స్ తో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కాకుండా ఈ బాబ్ ఎల్ మాందబ్ స్ట్రైట్ నుంచి తీసుకువెళ్తున్న రూట్ ద్వారా ఉంటున్న వాళ్ళ ఎంటైర్ పైపింగ్స్ మీద కూడా రీసెంట్ ఇరాన్ దాడులతో సుమారుగా 6 లక్షల బ్యారల్స్ పర్ డే ప్రొడక్షన్ కెపాసిటీ ఇంపాక్ట్ అయిందని, ఇది సిగ్నిఫికెంట్ గా ఆయిల్ రిలేటెడ్ గా కెపాసిటీస్ ని తగ్గిస్తుందనేలా మనకి డేటా కనిపిస్తుంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా ఆల్రెడీ మనకి షిప్పులు పాసెస్ చాలా తక్కువ. వారికి ముందు 120, 130 దగ్గరగా షిప్పులు వెళ్లేటివి, దాని ద్వారా ఇప్పుడు 8. థర్స్డే కూడా ఉంటున్న డేటా చెప్తున్నాను. సీజ్ ఫైర్ అన్న తర్వాత డేటా కూడా చెప్తున్నాను. 8 మాత్రమే పాస్ అయ్యాయి, 10 కూడా కాదు. మీన్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని షిప్పులు వెళ్ళాయో, ఈ సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా అన్ని షిప్పులే వెళ్తున్నాయి. కానీ సిగ్నిఫికెంట్ గా షిప్పులు ఏం అక్కడి నుంచి పాస్ అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ కమింగ్ టైమ్స్ లో పాస్ అయినా సరే ఎల్ఎన్జీ రిలేటెడ్ గా ఖతార్ ఫెసిలిటీ ఇంపాక్ట్ అయ్యి, సౌదీ ఫెసిలిటీ ఇంపాక్ట్ అయ్యి, ప్రతి షిప్ మీద వీళ్ళు $2 నుంచి $2.5 మిలియన్ దగ్గరగా డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రీమియం అనేది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఎలివేటర్ గానే ఉంటుంది. దీన్ని మనం అండర్లైన్ చేయాలి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద సీజ్ ఫైర్ ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ మాట్లాడారు. తన ఫాదర్ మీద జరిగిన దాడి, తన ప్రాణాలని తీసుకుంటూ ఉండడం, దానిపైన రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకుంటారని. నాట్ ఓన్లీ హిస్ ఫాదర్, వేరొక పెద్ద పెద్ద అఫీషియల్స్ మీద కూడా జరిగిన దాడికి, ప్రతి దాడికి బదులు తీసుకుంటారని. సరే, ప్రతీకారాల గురించి కాసేపు పక్కన పెడదాం, వాళ్ళు ఏం తీర్చుకుంటారనేది అది కాదు మార్కెట్ కి, ఈవెన్ వరల్డ్ కి పాయింట్ అవుతుంది. తను చేస్తున్న ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఒక కొత్త మేనేజ్మెంట్ రూల్స్ కమింగ్ టైమ్స్ లో ఉండబోతున్నాయని. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ గతంలో ఉన్నట్టు ఫ్రీ యాక్సెస్ అందరూ వెళ్ళిపోయేలా కాదు, కొత్త రూల్స్ తో ఉంటుందనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ దీనికి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇరాన్ వాళ్ళు ఏంటి షిప్పులు వెళ్తుంటే డబ్బులు కలెక్ట్ చేస్తున్నారంట, అది నిజం కాకూడదని అనుకుంటున్నా. ఒకవేళ అది నిజం అయితే వెంటనే ఆపేయండి ఇప్పటికిప్పుడే అనేలా స్టేట్మెంట్స్ కూడా తను చేశారు. కానీ ఇరాన్ వాళ్ళు పట్టించుకునే స్టేజ్ లో లేరు. ఇన్ఫాక్ట్ ఇరాన్ వాళ్ళు తినకి ఏం ప్రాపర్ గా రెస్పాన్స్ ఇవ్వకపోతూ ఉండడం, తిని చెప్పిన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఫ్రీగా ఓపెన్ చేయకపోతూ ఉండడం, ఇది కాదు మేము కుదుర్చుకున్న డీల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అసలు ఫస్ట్ ఫ్రీగా ఓపెన్ చేయండి అని కూడా స్టేట్మెంట్స్ చేశారు. కానీ ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు ఇరాన్ దగ్గర నుంచి. ఇన్ఫాక్ట్ ఒక బిగ్గెస్ట్ వేలో థ్రెట్ కూడా చేసే ప్రయత్నం
ప్రయత్నం చేశారు. నా మాటలు వినకపోతే పెద్ద ఎత్తున మీ మీద దాడి చేస్తానని కూడా, దానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇరాన్ దగ్గర నుంచి. ఫైనలీ ట్రంప్ యుద్ధం స్టార్ట్ చేసి గెలిచిన ఒక్క పాయింట్ లేదు. ప్రపంచం మొత్తాన్ని ఎనర్జీ షాక్ కి గురి చేయడం తప్పించి అంత పెద్ద దేశం ఒక స్ట్రాటజీ లేకుండా, ఒక విధి విధానాలు లేకుండా చేసిన యుద్ధంతో ఎవరు లాభం పొందారు అంటే నాకు తెలిసి ఎవ్వరూ కాదు. ఇరాన్ కి ఒక భారీ డ్యామేజ్ జరిగింది. బట్ అల్టిమేట్ గా వాళ్ళు $2 నుంచి $2.5 మిలియన్ ఒక్కొక్క షిప్ కి కలెక్ట్ చేసి పర్ ఇయర్ $100 బిలియన్ మీద సంపాదించుకునే ప్లాన్ లో అయితే ఉన్నారు. అండ్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కంట్రోల్ చేసేది ఇరాన్ అయితే అది డైరెక్ట్ గా చైనా వాళ్ళు కూడా కంట్రోల్ చేస్తున్నట్టే. అండ్ అమెరికా పెత్తనం ఈ పెట్రో డాలర్ ట్రేడ్ రిలేటెడ్ గా కూడా తగ్గుతుంది. అల్టిమేట్ గా వార్ కి వెళ్లడం వల్ల యుఎస్ పెద్ద మొత్తంలో కోల్పోయింది డబ్బుని, పేరుని. అండ్ నిన్న మన మార్కెట్ పడింది. లెబనాన్ ఈ 10 పాయింట్స్ లో లేదు, ఈ సీజ్ ఫైర్ లో లేదు. కాబట్టి ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంటే మాకు సంబంధం లేదని యుఎస్ వాళ్ళు చెప్పిన దానికే కదా. దాని తర్వాత ట్రంప్ నెతన్యాహు గారికి కాల్ చేశారని లోకి ఆపరేషన్స్ ని మెయింటైన్ చేయి, LOW లో KEY కి పెద్ద మొత్తంలో దాడులు చేయకు, దానివల్ల ఈ సీజ్ ఫైర్ ఇంపాక్ట్ అవుతుందనేలా ట్రంప్ చెప్పేసరికి నెతన్యాహు గారు ఇజ్రాయెల్ ప్రభుత్వం రెడీగా ఉంది లెబనాన్ గవర్నమెంట్ తో మాట్లాడి డిస్కషన్స్ చేసి వాళ్ళ అండర్ లో ఉంటున్న హెజ్బొల్లాని డిజార్మ్ చేసి వాళ్ళని వీక్ చేసి యుద్ధం ఆపేందుకు, ఈ లెబనాన్ రిలేటెడ్ గా దాడి చేయకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ రెడీగా ఉందనేలా వాళ్ళ అఫీషియల్స్ కూడా వెళ్లి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని, లెబనాన్ గవర్నమెంట్ ని అనేలా ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నట్లు కూడా అప్డేట్స్ వస్తున్నాయి. దాని కారణంగానే ఇవాళ మార్కెట్ ఓకే ఇజ్రాయెల్ కూడా లెబనాన్ గవర్నమెంట్ తో కాంటాక్ట్ అవుతుందంటేనే ఎంతో కొంత లెబనాన్ రిలేటెడ్ గా దాడులు తగ్గుతాయి. దేర్ బై సీజ్ ఫైర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ కూడా స్టెబిలైజ్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ వస్తున్న ట్విస్ట్ ఏంటంటే స్పెషల్లీ BBC వాళ్ళు చెప్తున్నది జస్ట్ 12 మినిట్స్ బ్యాక్ చెప్తున్న ఆర్టికల్ ఇది. లెబనాన్ ఇజ్రాయెల్ తో మాట్లాడుతుంది ఎప్పుడంటే ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయకుండా ఉన్నప్పుడే, సీజ్ ఫైర్ ని ప్రకటించినప్పుడే, ఆ సీజ్ ఫైర్ ఒక అగ్రిమెంట్ ని ఉల్లంఘించకుండా దాన్ని రెస్పెక్ట్ చేసినప్పుడే లెబనాన్ వాళ్ళు చెప్తూ ఉంటే, వాషింగ్టన్ పోస్ట్ లో చూడండి మేము లెబనాన్ తో మాట్లాడతాం కానీ దాడులను అయితే ఆపం, హెజ్బొల్లా మీద దాడి చేస్తూనే ఉంటాం, అంటే లెబనాన్ రిలేటెడ్ గా దాడులు జరుగుతూనే ఉంటాయని. లెబనాన్ ఏమో మా మీద దాడులు ఆగితేనే మాట్లాడతామంటుంది, ఇజ్రాయెల్ ఏమో దాడులు చేస్తూ మాట్లాడతామంటుంది. సో ఇది ఇంకొక ట్విస్టెడ్ స్టోరీ కిందకి వెళ్తూ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయితే వస్తుంది. ఇరాన్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మీద ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే చేశారు. ఇరాన్ యుద్ధం చెప్పుకొని, కంట్రీ మీద దాడి అని చెప్పుకొని, కంట్రీ చాలా థ్రెట్ లో ఉంది, మన మీద దాడులు జరుగుతున్నాయని చెప్పుకుంటూ తన మీద ఉన్న కేసుని 2019లో బ్రైబరీ రిలేటెడ్ గా లంచం తీసుకున్నారని, ఫ్రాడ్ చేశారని, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండర్ లో తన మీద కేసులు అయితే ఉన్నాయి. 2020లో కూడా అది ట్రయల్ కి అయితే వెళ్ళింది. కానీ దాని తర్వాత ఇలా వరుసగా యుద్ధాలు ఉంటుండడం, చాలా అన్సర్టనిటీస్ లో తను కీ రోల్ ప్లే చేస్తూ ఉండడం, ట్రయల్ అనేది డిలే అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇరాన్ రిలేటెడ్ గా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి తన ట్రయల్ సండే నుంచి స్టార్ట్ అవుతుందని, ఇన్ఫాక్ట్ తను ఎక్కడ జైలుకి పంపిస్తారని, యుద్ధం ఎలా అయినా తను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడని కూడా ఈ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కి అగైనెస్ట్ గా ఇరాన్ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. సో ఫర్ ఏ సెకండ్ ఇరాన్ వాళ్ళు చెప్తున్నది నిజం అనుకుంటే ఇరాన్ యుద్ధం ఆగడం ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ప్రైమ్ మినిస్టర్ కి సేఫ్ ఆప్షన్ అయితే అవ్వదు. సో కాబట్టి యుద్ధం జరగాలనే తను కోరుకుంటున్నాడనేలా ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోబోతుందని యుక్రెయిన్ ఒక ప్రెసిడెంట్ జెలెన్స్కీ కి సంబంధించిన క్లోజ్ పర్సన్ ఒకరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బ్లూంబర్గ్ వాళ్ళకి షేర్ చేశారనేలా డేటా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా డీల్ కుదుర్చుకోబోతున్నారనేలా ఫస్ట్ బ్లూంబర్గ్ లో, తర్వాత చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా పబ్లిష్ అయింది. కమింగ్ టైమ్స్ లో ఇది అప్డేట్ అవుతున్నా పొటెన్షియల్ వార్, చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న వార్ ఒకటి ఎండ్ అవుతున్నట్టే. ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఎలిమెంట్ గా ఉంటుంది. సో అల్టిమేట్ గా ఇక్కడ ఎనర్జీ ప్రైస్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా క్రూడ్ ఆయిల్ పడింది, మళ్ళీ పెరిగే ప్రయత్నం జరిగింది. సౌదీ వాళ్ళ అనౌన్స్మెంట్ తో మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొంత పెరిగే ప్రయత్నం జరిగింది. వీటన్నిటి రిలేటెడ్ గా యూకే ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ కూడా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. తను ఫెడప్ అయిపోయాడని, చిరాకు వస్తుందని, ట్రంప్ అండ్ పుతిన్ రిలేటెడ్ గా వస్తున్న మల్టిపుల్ ఇంపాక్ట్స్ యూకే కి సంబంధించిన ఎనర్జీ ప్రైజుల్ని పెంచేస్తున్నాయని, అది ప్రజల మీదే కాదు ప్రభుత్వం మీద కూడా భారం చూపిస్తుందనేలా యూకే ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉంటే, ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందో ఈ వైట్ హౌస్ లో ఉంటున్న అఫీషియల్స్ కి తెలుసు కాబట్టి ఆ డేటాని యూజ్ చేసుకొని పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ మీద, స్టాక్ మార్కెట్ల మీద ట్రేడింగ్ చేసి కోట్లలో డబ్బులు సంపాదించినందుకు వైట్ హౌస్ వాళ్ళు ఒక ఇంటర్నల్ మెయిల్ అందరు ఎంప్లాయీస్ కి వార్నింగ్ ఇస్తూ పంపించారని, అలా ఎవరైనా దొరికారంటే మాత్రం వాళ్ళ రిలేటెడ్ గా పెద్ద మొత్తంలో చర్యలు తీసుకుంటారని వైట్ హౌస్ వాళ్ళు ఒక ఇంటర్నల్ మెయిల్ పంపించినట్లు కూడా డేటా కనిపిస్తుంది. అండ్ ఎస్, నాకు తెలుసు నేను ఇప్పటి వరకు మీకు చాలా డేటా పాయింట్స్ చెప్పాను. ఇవి ఎలా స్టాక్ మార్కెట్ కి రిలేట్ అవుతాయని మీరు ఆలోచించవచ్చు. వెరీ స్ట్రాంగ్ గా రిలేట్ అవుతాయి. ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఎంటైర్ కాన్ఫ్లిక్ట్ ని మైన్యూట్ డీటెయిల్స్ తో పాటు మనం కనెక్ట్ చేసుకుంటున్నప్పుడే ఆ ఎండ్ అవుట్పుట్ ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా షిప్పులు పాస్ అవ్వాలి అనేది కదా ఎండ్ అవుట్పుట్. ఈ యుద్ధం ఆగడం ఆకపోవడం కాదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ ఏ యుద్ధం జరుగుతున్నా మార్కెట్ పట్టించుకోదు. కానీ ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా ఒక కంక్లూజన్ ఏం తీసుకోవాలి ఇప్పుడు మనం? ట్రంప్ ఏం చేసినా దాన్ని ఫ్రీ చేయలేకపోయాడు. ఇరాన్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది చేయగలుగుతున్నారు. రెండవది, మా మీద దాడి జరిగింది కాబట్టి మేము
ఖచ్చితంగా దాని మీద డబ్బుల్ని మేక్ చేయాలి, మేము మొత్తం కూడా బెటర్ అవ్వాలంటే దాని మీద మాకు డబ్బులు రావాలని వాళ్ళు $2 నుంచి $2.5 మిలియన్ దగ్గరగా డబ్బులు వసూలు చేస్తారు. ఈవెన్ ఆ డబ్బులంతా వచ్చి వాళ్ళ మొత్తం ఇష్యూ జరిగిందంతా కూడా వాళ్ళు రీబిల్డ్ చేసుకున్నా సరే దాన్ని ఆపరు. ఏ కంట్రీ కూడా ఇన్కమ్ ని ఆపుకోదు. సో అది న్యూ నార్మల్ అయిపోతుంది ప్రపంచానికి. అండ్ 3 యుద్ధం కారణంగా ఖతార్ ఎల్ఎన్జీ ఫెసిలిటీ మీద అండ్ ఇప్పుడు ఇవాళ సౌదీ వాళ్ళు చేసిన అప్డేట్ తో వాళ్ళ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్స్ రిలేటెడ్ గా కూడా డామేజ్ జరిగి పెద్ద ఎత్తున వాళ్ళ ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయింది. ఖతార్ వాళ్ళైతే 5 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. సౌదీ వాళ్ళు టైం లైన్ చెప్పలేదు కానీ 6 లక్షల బ్యారల్స్ దగ్గరగా పర్ డే దగ్గరగా వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంపాక్ట్ అయింది అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రపంచమే మోయాలి అండ్ ఈ ఇంపాక్ట్ కూడా క్రూడ్ ఆయిల్ మీద ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 2026 కాదు 2027లో కూడా $70 బిలో కదా ఉంది మనకి పర్ బ్యారల్ దగ్గరగా క్రూడ్ ఆయిల్. మనకి వార్ జరగక ముందు అక్కడికి వెళ్ళడం ఒక బిగ్ అచీవ్మెంట్ అయితే అవుతుంది క్రూడ్ ఆయిల్ కి. ఈవెన్ ఈ యుద్ధం ఈ రోజు కంప్లీట్ గా ఎండ్ అయిపోయినా సరే సో దీని ఒక ఇంపాక్ట్ కంపెనీస్ భరించాలి, ఇండియన్ ప్రజలు భరించాలి, ప్రపంచమంతా భరించాలి. అండ్ చూడాలి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా కమింగ్ టైమ్స్ లో పెట్రోల్ డీజిల్ ధరల్ని మెయింటైన్ చేస్తుంది విత్ ఎలివేటెడ్ క్రూడ్ ప్రైజెస్ అనేది. అండ్ పాజిటివ్ అంశం ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఇవాళ బయర్స్ గా వచ్చారు. ఆఫ్టర్ ఏ బిగ్ సెల్లింగ్ చాలా డేస్ పాటు కంటిన్యూస్ గా సెల్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు కాస్త ఇవాళ 672 కోట్లకి మార్కెట్ లో బై చేశారు. బిగ్ రిలీఫ్ అనుకోవాలి మార్కెట్స్ రిలేటెడ్ గా. అట్లీస్ట్ వాళ్ళు సెల్లింగ్ నెంబర్స్ ని ఆపి ఓకే ఎంటర్ ఇష్యూ ఇంతకు మించి ఎగ్జాజరేట్ అవ్వదులే, ఇది ఇంతకు మించి పీక్ వెళ్ళదులే అని మార్కెట్ కు ఒక క్లారిటీ ఉండడం. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ లో తగ్గుదల కనిపిస్తుంది. ఇది కొద్ది రోజులు మెయింటైన్ అయిందంటే విత్ రూపీ స్టెబిలైజేషన్ మార్కెట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వెళ్ళినదే లో అవుతుంది. ఇది లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఇన్ఫాక్ట్ ఆ డేటా కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి పడుతూ ఉంటే 23,660 చాలా మంచి లెవెల్ గా అయితే నాకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ పెరుగుతూ ఉంటే 24,300 పైకి క్లోజ్ అవ్వగలుగుతుందా లేదా అని చూస్తున్నాను. ఇమీడియట్ గా దగ్గరగా చూస్తే ఇవి నేను మార్కెట్ రిలేటెడ్ గా చూస్తున్న ఇంపార్టెంట్ లెవెల్స్. గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు అయితే కొంత స్టెబిలైజ్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో 1,40,000 వరకు వెళ్ళి ఫర్దర్ గా పెరిగింది కదా, సుమారుగా 1,53,000 వరకు ప్రెసెంట్ బంగారం వచ్చింది కదా. ఈ జోన్స్ దగ్గర కొంత ఆగుతున్నట్టు కొంత స్టెబిలైజ్ అవుతున్నట్టు లాస్ట్ 2 డేస్ నుంచి ఇదే ప్రైస్ దగ్గరే గోల్డ్ రొటేట్ అవుతూ ఉంది. అండ్ బై ద వే యూబీఎస్ వాళ్ళు గోల్డ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేటా అప్డేట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో టర్కీ అండ్ రష్యా రిలేటెడ్ గా సెల్లింగ్ కనిపిస్తూ ఉండడం, సెంట్రల్ బ్యాంక్స్ ఏమైనా బంగారాన్ని అమ్మడం మొదలు పెట్టాయా అని చాలా మందికి క్వశ్చన్స్ వస్తున్నాయని. కానీ యూబీఎస్ వాళ్ళు కాదు అని చెప్తూ ఈ టర్కీ వాళ్ళు సెల్ చేసింది కానీ రష్యా వాళ్ళు సెల్ చేసింది కానీ ఒక టాక్టికల్ సెల్ కాదని, బ్యాంక్స్ రిలేటెడ్ గా యాక్టివిటీ వీళ్ళ రిలేటెడ్ గా గోల్డ్ రిజర్వ్స్ రిలేటెడ్ గా స్టేబుల్ గానే ఉంటుందని, కానీ అంత స్ట్రాంగ్ గా గతంలో పోలిస్తే అంత స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉండకపోయినా వాళ్ళ ఇయర్ ఎండ్ టార్గెట్ ని $5,600 పర్ ఔన్స్ దగ్గరగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నట్టు, అంటే సుమారుగా ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఇంటర్నేషనల్ ప్రైస్ నుంచి 17% పెరుగుతుందని వాళ్ళు చెప్తున్నట్టు ఇయర్ ఎండింగ్ అంతా బంగారం. సో ఆల్వేస్ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడం కానీ ఆటోమేటిక్ గా గోల్డ్ ధరని ఓవర్ ద పీరియడ్ ఇమీడియట్ రేట్ కట్ అన్సర్టనిటీతో పడుతున్న ఓవర్ ద పీరియడ్ గోల్డ్ రిలేటెడ్ గా ప్రైస్ అనేది ఎలివేటెడ్ గానే ఉంటుందని, షార్ట్ టర్మ్ నాయిస్ తో ఏదైనా గోల్డ్ లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కానీ ఓవరాల్ గా బంగారం పెరుగుతుందనే ఒక రిపోర్ట్ ని యూబీఎస్ వాళ్ళు పబ్లిష్ చేశారు. యుఎస్ మార్కెట్స్ అయితే ఐ థింక్ నాస్డాక్ అనుకుంటాను 10% దగ్గరగా పెరిగి February 27th ఏ లెవెల్స్ దగ్గర ఉందో ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది. కంటిన్యూస్ గా యుఎస్ మార్కెట్లు పెరుగుతున్నాయి. బట్ మన మార్కెట్ 25,200 దగ్గర ఉంది వారికి ముందు. అక్కడికి మనం ఇంకా రాలేదు. బికాస్ ఆఫ్ దిస్ క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతుంది ఏమైనా మార్కెట్ లో క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. అలా ఉంటే మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి బ్రెంట్ క్రూడ్ $95 దగ్గరగా ఉంది, 95-96 దగ్గరగా. ఇది 100-105 మార్క్ దాటింది అనుకోండి మళ్ళీ మార్కెట్స్ కి మంచిది కాదు. స్లోగా 90 బిలోకి 85 బిలోకి 80 బిలోకి వచ్చిందంటే అక్కడికి రావడం ఒక బిగ్ అచీవ్మెంట్. 70 బిలో కొంచెం టఫ్, బట్ 80 బిలో వచ్చినా సరే మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రొవైడెడ్ ఈ లోపు ఈ ఎంటైర్ ఇష్యూ ఇరాన్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ అంతా అట్లీస్ట్ స్టెబిలైజ్ అయినా అవుతుందని మార్కెట్ కు ఒక క్లారిటీ ఉంటే. సో ఇక్కడ పాయింట్ అంతా క్రూడ్ ఆయిల్ తగ్గాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి షిప్లు పాస్ అవ్వాలి. బట్ ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ కొంత జరిగింది కాబట్టి సప్లై ఇంపాక్ట్ తో మళ్ళీ ప్రీ వార్ ఎంతైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఆ ధరకు వెళ్ళడం అయితే కొంత టైం పీరియడ్ వరకు కష్టంగా ఉంటుందన్నది మనం కూడా మెంటలీ యాక్సెప్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి మేము తీసుకురావడంలో ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు యూపీఐ రిలేటెడ్ గా 10,000కి మించి చేస్తున్న ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఇది జాగ్రత్తగా వినాలి. ఎవరైనా ఇకపై వాళ్ళకి తెలియని నెంబర్ అంటే ఇప్పటి వరకు యూపీఐ చేయని నెంబర్ కి కొత్తగా పేమెంట్ చేస్తుంటే 10,000కి పైగా చేస్తుంటే ఇమీడియట్ గా వెళ్ళదు, ఒక గంట సేపు ఆగుతుంది. ఈ ఫ్రాడ్లు ఎక్కువైపోతున్నాయి, రాంగ్ నెంబర్స్ కూడా ఎక్కువ యూపీఐస్ చేస్తున్న అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా కాకుండా కొత్త నెంబర్ కే, మళ్ళీ చేస్తున్న నెంబర్స్ కి అలవాటు పడిన నెంబర్స్ కాదు, కొత్త నెంబర్స్ కి పంపిస్తున్నప్పుడు గంట సేపు ఆ పేమెంట్ ఆగుతుంది. ఈ లోపు అది ఫ్రాడ్ అనుకున్నా లేకపోతే తెలియక చేసినా అనుకున్నా క్యాన్సిల్ చేసుకోవచ్చని. అండ్ సీనియర్ సిటిజన్స్ రిలేటెడ్ గా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా, అంటే సుమారుగా 70 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు 50,000కి మించి ఏదైనా
ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరినైతే నామినీగా పెట్టుంటారో వాళ్ళ అప్రూవల్ లేకుండా ఆ ట్రాన్సాక్షన్ జరగదని, అంటే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ని ఫ్రాడ్ చేద్దాం అనుకుంటే వాళ్ళ మనవడో లేకపోతే కొడుకో ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని నామినీగా పెడితే వాళ్ళ అప్రూవల్ లేకుండా ఈ ట్రాన్సాక్షన్ జరగదని, ఈ కొత్త వాళ్ళకి కొరియర్ స్కామ్ అని, ఓటీపీ స్కామ్ అని, క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తుందని బోల్డ్ విధాలుగా అవగాహన తక్కువ ఉండే వాళ్ళని స్కామ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే ప్రయత్నం ఆర్బీఐ వాళ్ళు చేసినట్లు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ప్రపోజల్స్. కమింగ్ టైమ్స్ లో వీటి రిలేటెడ్ గా ఫీడ్బ్యాక్ తీసుకొని వీటిని రూల్స్ గా తీసుకురావాలని ఆర్బీఐ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. డెఫినెట్లీ గుడ్ థింగ్. కానీ దీని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. స్పెషల్లీ కొత్త నెంబర్ కి 10,000 పంపిస్తే గంట సేపు వెయిట్ చేయాలంటూ ఉండడం కొంత ఇష్యూ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఆంఫీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ డేటా మార్చ్ రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. ఎస్ఐపిస్ రికార్డ్ హైస్ దగ్గరగా ఉన్నాయి. అదే చాలా ఇంపార్టెంట్. మొత్తం డేటాలో కూడా ఫిబ్రవరిలో 29,845 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్చ్ నెలలో మార్కెట్ కొంత ఫాల్ అయింది కదా, మళ్ళీ ఎక్కువ డబ్బులు పెట్టినట్లున్నారు. 32,000 కోట్ల దగ్గరగా 32,087 కోట్ల దగ్గరగా పెట్టుబడులు రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లో పెట్టేందుకు ప్రయత్నించారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా రికార్డ్ స్థాయిలో అవుట్ ఫ్లోస్ అయితే పెరిగాయి. కానీ లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా, స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా, మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్లోసే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈక్విటీస్ రిలేటెడ్ గా మార్చ్ మంత్ లో ఇన్వెస్టర్స్ పాజిటివ్ గా వ్యవహరించారు. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఒక బ్రోకర్ ని, ఇన్ఫాక్ట్ బ్రోకర్ లైసెన్స్ తో పాంజీ స్కీమ్ ని రన్ చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళు చేస్తున్న స్కామ్ ని బయట పెడుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. సుమారుగా 10 నుంచి 12% రిటర్న్స్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బుల్ని వేయించుకొని వాళ్ళ సొంత బ్యాంక్ అకౌంట్లకి డబ్బుల్ని దారి మరలించి ఫేక్ డాష్ బోర్డ్స్ ఇచ్చి అందులో ఫేక్ గా ప్రాఫిట్స్ చూపించి మొదట ట్రస్ట్ బిల్ చేసి కొంత డబ్బులు విత్డ్రా చేసుకునే వరకు వదిలి తర్వాత స్లోగా వాళ్ళ దగ్గర ఉంటున్న డబ్బుల్ని లాసెస్ వచ్చాయనేలా విత్డ్రాల్ కాకుండా చేసేలా చేసి ఈవెన్ క్రిప్టో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ బ్రోకర్ ఫ్రాడ్ చేసినట్టు, తద్వారా వాళ్ళు 2,900 కోట్ల దగ్గరగా స్కామ్ చేసేందుకు ప్రయత్నించారని దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. అంత స్కామ్ జరిగేంత వరకు కూడా ఇది జరగగలిగింది అంటే మన చుట్టూ చాలా స్కామ్స్ అవి పెద్దవయ్యేంత వరకు కూడా బయటకి రావు. కాబట్టి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయినా, ఏది అడుగుతున్నా, ఎంత పర్సెంట్ రిటర్న్ అని చెప్తున్నా ఒకటే గుర్తుంచుకోండి, మీ వరకు ఒకరు వచ్చి డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ ఏఐ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎవరినైనా క్లోన్ చేసి ఏ లోగోనైనా ఏ మనిషినైనా మాట్లాడేలా చేయగలుగుతున్న ఈ కాలంలో మోస్ట్లీ అది ఫ్రాడ్ అవ్వచ్చు. మన పేరులతో ఈవెన్ నా ఫేస్ ని కూడా మార్ఫ్ చేసి డీప్ ఫేక్ టెక్నాలజీతో చాలా వీడియోస్ ని రన్ చేస్తున్నారు. నేనని కాదు, మీకు ఎవరు కనిపించి డబ్బులని ఏది చెప్తున్నా సరే 1% కూడా నమ్మకండి. అది మోస్ట్లీ ఫ్రాడ్. డబ్బులు ఎప్పుడు మీకుంటున్న నాలెడ్జ్ తో, మీకుంటున్న అవేర్నెస్ తోనే పెట్టుబడి చేయాలి. ఇంకొకరు ఎవరో చెప్పారని మాత్రం నమ్మారంటే అసలు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ కోల్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు క్లియర్ గా ఈ డీజిల్ కాస్ట్ పెరిగింది కదా, దీంతో వీళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కదా, దాన్ని వీళ్ళు కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయరని, అది వాళ్ళే అబ్జార్బ్ చేసుకుంటారని, పెరిగిన ధరల్ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేసి కోల్ ధరల్ని పెంచి పవర్ ఒక ధరల్ని పెంచాలనేలా కోల్ ఇండియా వాళ్ళు అనుకోవట్లేదని అప్డేట్స్ చేస్తూ ఉండడం, కాస్ట్ అబ్జార్ప్షన్ వీళ్ళే చేసుకుంటారనేలా అప్డేట్ చేస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పడింది. ఇట్స్ నథింగ్ బట్ రా మెటీరియల్ కాస్ట్ పెరిగి ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్ ని పెంచలేదనుకోండి, మార్జిన్స్ తగ్గాలి, ప్రాఫిటబిలిటీని కాంప్రమైజ్ చేయాలి. అది మార్కెట్ కి అర్థమవుతూనే స్టాక్ లో ఇవాళ నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపించింది. నెక్స్ట్ పవర్ మెక్ వాళ్ళకి 296.44 crore విలువ చేసే ఆర్డర్స్ ముంబై కారిడార్ రిలేటెడ్ గా మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని పవర్ మెక్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ రైల్టెల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 23.18 crore విలువ చేసే ఆర్డర్ ఒక ఆన్లైన్ పోర్టల్ గోవా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ కోసం డిజైన్ చేయడం కోసం వీళ్ళకి లభించిందని, దీన్ని జూన్ 2026 లోపు కంప్లీట్ చేస్తారని అప్డేట్ చేశారు. బిఎస్సి వాళ్ళకి సెబీ అప్రూవల్ అయితే లభించింది. బిఎస్సి ఫోకస్డ్ ఐటీ ఇండెక్స్ రిలేటెడ్ గా డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ని లాంచ్ చేయడానికి, లైక్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఇలా ఇండెక్స్ రిలేటెడ్ గా ఆప్షన్స్ ని మీరు చూస్తుంటారు కదా, అలాగే బిఎస్సి ఫోకస్డ్ ఐటీ ఇండెక్స్ అనే ఒక కొత్త ఇండెక్స్ తీసుకొచ్చి దానికి డెరివేటివ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ని బిఎస్సి వాళ్ళు లాంచ్ చేస్తారని చెప్పారు. ప్రాబబ్లీ ఇలా వస్తాదన్న అప్డేట్స్ తోనే ఏమో ఉండొచ్చు. రీసెంట్ టైమ్స్ లో బిఎస్సి స్టాక్ బాగా పెరిగింది. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళు సుమారుగా $12 బిలియన్ దగ్గరగా ఒక మెగా డీల్ చేయబోతున్నారనేలా మార్కెట్ లో రూమర్స్ అయితే వచ్చాయి. దీంతో స్టాక్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. కానీ సన్ ఫార్మా వాళ్ళు దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ డీల్ అంతా స్పెక్యులేటివ్, ఎటువంటి సబ్స్టాన్స్ ఆ డీల్ రిలేటెడ్ గా లేదు అని. ఒకవేళ ఈ డీల్ కానీ జరుగుతూ ఉంటే ఇది లార్జెస్ట్ ఫార్మా డీల్ అవుతుంది ఎంటైర్ ఇండియన్ ఫార్మా హిస్టరీలో. ఈ డీల్ ఓర్గానాన్ రిలేటెడ్ గా, ఇది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ, అమెరికాకు సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీ $2 బిలియన్ దగ్గరగా రెవెన్యూస్ ని జనరేట్ చేస్తూ ఆల్మోస్ట్ $2 బిలియన్ దగ్గరగా
ఆపరేటింగ్ ప్రాఫిట్ ని జనరేట్ చేస్తున్న కంపెనీ. దీని $12 బిలియన్ పెట్టి కొనడానికి సన్ ఫార్మా చూస్తుందనేలా మార్కెట్ లో రూమర్స్ వచ్చాయి. సన్ ఫార్మా వాళ్ళేమో ఇది రూమర్స్ అంటున్నారు. అది చూడాలి ఇది నిజంగానే రూమరా అది రియల్ అని. బట్ ఇంత పెద్ద డీల్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మార్కెట్ లో ఇవాళ స్టాక్ లో అయితే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సాత్విక్ గ్రీన్ స్టాక్ ఇవాళ 10% దగ్గరగా పెరిగిందా? కారణం వాళ్ళకి సోలార్ మాడ్యూల్ ఆర్డర్ 109 crore విలువ చేసే ఆర్డర్ లభించిందనేలా మార్కెట్స్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. చాలా చిన్న మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ, సుమారు 5,800 కోట్లు, వాళ్ళకి 109 కోట్ల సోలార్ మాడ్యూల్ ఆర్డర్ అనే అప్డేట్ తోనే స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో 10% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో టాటా సన్స్ లిస్టింగ్ ఒక నెసెసరీ ఎవల్యూషన్ అనేలా షాపూర్జీ, పల్నోజీ, మిస్త్రీ వాళ్ళ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తూ దానికి ఆర్బీఐ క్లారిటీ కూడా అడుగుతున్నట్టు టాటా సన్స్ లిస్టింగ్ ని షాపూర్జీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నట్లు, ఎస్పీ గ్రూప్ వాళ్ళు కావాలని కోరుకుంటున్నట్టు అప్డేట్స్ మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ కనిపించాయా? దీంతోనే వాళ్ళ టాటా కెమికల్ స్టాక్ పెరిగింది. ఎందుకంటే అది వచ్చి లిస్ట్ అయిందంటే దాంట్లో వాటాని టాటా కెమికల్స్ వాళ్ళు ఇంకొన్ని టాటా గ్రూప్ కంపెనీస్ హోల్డ్ చేస్తున్నాయి కాబట్టి వాటి యొక్క లిస్టింగ్ బెనిఫిట్ యాజ్ ఎ హోల్డింగ్ కంపెనీస్ గా వీటికి దొరుకుతుంది, వాల్యుయేషన్ కంఫర్ట్ దొరుకుతుంది. కాబట్టి టాటా సన్స్ లిస్ట్ అవుతుందని వచ్చిన వార్తలు ప్రతిసారి కూడా టాటా కెమికల్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ గతంలో కూడా ఇలా చాలా సార్లు అప్డేట్స్ వచ్చాయి. కానీ లిస్టింగ్ రిలేటెడ్ గా టాటా గ్రూప్ కానీ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కానీ ఒక పాజిటివ్ క్లారిటీ అయితే మనకి ఇవ్వలేదు. అండ్ వాళ్ళ టాటా కెమికల్స్ కూడా 6% దగ్గరగా పెరిగింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.